మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్లో ఒక కొత్త కష్టం వచ్చింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటికి కూడా చాలా పెద్ద కష్టం వచ్చింది. అందులోనూ హైదరాబాద్కి ఇంకా తీవ్రంగా వచ్చింది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇక్కడికే వస్తారు. చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ కానివ్వండి, వాట్ ఎవర్, ఇట్లాంటి వాళ్ళకి అవగాహన లేక ఇంకేంటో తెలియదు. కానీ ఆన్లైన్లో వచ్చే వార్తల్ని చూసి చాలామంది మోసపోతున్నారు. ఇప్పుడున్న పెద్ద కష్టం ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఇంకా దొరకవు, ఇప్పుడే దాని గురించి మీరు ఆలోచించండి అని ఒక ప్రకటన రిలీజ్ అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాణం పోతుంది. మనకు గ్యాస్లలో టైప్స్ ఉంటాయి. CNG గ్యాస్ వేరు, మనము తినే గ్యాస్ వేరు. ఈ గ్యాసు ఆ గ్యాసు ఒకటి కాదు, దయచేసి వినండి. అది విషం, ఇంకా చెప్పాలంటే పేలుతాయి. విషం పక్కన పెడితే పేలుతాయి. అంటే ఏం చేస్తున్నారంటే, మొన్న ఒక వీడియో చూసాం. అదేంటది, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి సిలిండర్లు పట్టుకెళ్ళి దాంట్లో ఆ గ్యాస్ నింపుతున్నారు. CNG గ్యాస్ వంటకి పనికిరాదు, దాని యూసెస్ దానికి ఉన్నాయి. రవాణా సౌకర్యానికో ఇంకా దేనికో వాళ్ళు వాడుకుంటున్నారు. అండ్ ఇంట్లో మనం వాడే సిలిండర్ మనం ఏదైతే ఉందో ఆ గ్యాస్ వేరు. ఇది అర్థమయ్యేలా అందరికీ చెప్పాలి అంటే, సైంటిఫిక్గా చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇది ఆ గ్యాసు, ఇది ఈ గ్యాసు అంటే. ఏదైనా గ్యాసే కదా అనుకుంటున్నారు. అయితే ఒకటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, తినే గ్యాస్ వేరు, వాడడానికి రవాణా సౌకర్యానికి వాడే గ్యాస్ వేరు, అంతే. అంత మించి ఇంకా మీరు వేరే ఏం ఆలోచించొద్దు. దయచేసి LPG స్టోర్స్ ఏవైతే, ఈ బంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సిలిండర్లు పట్టుకెళ్ళి నింపకండి. అది మీరు వంటకు వాడేటప్పుడు ప్రమాదం, పేలుతాయి, చాలా ప్రమాదం. ఇంకా చెప్పాలి అంటే సిలిండర్లు ఏదో యుద్ధం వస్తుందని మీరు సిలిండర్లు దొరకవని చెప్పేసి కంగారు పడితే మీ కంగారు కరెక్టే. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే, అక్కడ వాడేవాడో వేయకుండా మన ఇంట్లోనే మనమే బాంబు తెచ్చుకొని పెట్టుకున్నట్టు ఉంటుంది. సో ఎవరైతే బయట ఈ వార్తలు బాగా వైరల్ చేస్తున్నారో గ్యాస్ సిలిండర్ల గురించి, ఊర్లో వాళ్ళకి అర్థం కాదు. మరి ఇంకా ఏంటంటే ఏదైనా దొరకట్లేదు అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు, అక్కడెక్కడో ఇస్తున్నారంట అని. అండ్ దీనికి తగ్గట్టుగా ఈ రస్నా జ్యూస్లో బాగా ఫేమస్ అయ్యారు. సమ్మర్లో రస్నా దొరుకుద్ది, కాకపోతే ఏంటంటే దాన్ని వాడే తీరులో వాడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బాటిల్స్లలో పెట్రోల్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా హైవే దగ్గర అక్కడ ఇక్కడ, ఆ రస్నాని కలర్ కలిపేసి అది అమ్మేస్తున్నారు. కొంచెం మరి పెట్రోల్ పైన ఏదో పోస్తే ఆ స్మెల్ వచ్చేస్తుంది, అది పోసి అమ్ముతున్నారు. అట్లా చాలామంది అవి కొనుక్కొని కూడా మోసపోతున్నారు. అంటే ఒకటి వచ్చింది మార్కెట్లోకి సంక్షోభం అంటే, దానికి ప్రత్యామ్నాయాలు ఇవి అని చాలా వస్తూ ఉంటాయి. రోడ్డు మీద పిచ్చి ఇండక్షన్లు అమ్ముతున్నారు. ఇంటికి వచ్చాక పనిచేయో చావో, అప్పుడు పనిచేస్తాయేమో, తర్వాత ఏదో అయితే. అంటే చూడండి, ఇట్లాంటి టైంలో యూజ్ చేసుకొని నకిలీ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్, కొన్ని కంపెనీస్ వాడాలి. ఆ టైంకి హీట్ అవుతుంది కదా అని చెప్పేసి హీటర్స్ స్వభావం, మీకు వాటర్ హీటర్ తెలుసు కదా, సింపుల్ చెప్పాలంటే 300కు దొరుకుద్ది. అదేదో పెడితే ఆ కాపర్ కాయిల్ అంతా వేడెక్కి ఆ టైంకి నీళ్ళు ఏదో అవుతూ ఉంటాయి. అట్లా ఎలక్ట్రిక్ హీటర్స్ కొన్ని వచ్చాయి. అవన్నీ వాడకూడదు, యాక్చువల్గా చాలా ప్రమాదం. బట్ పీపుల్ ఏంటంటే దానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఇండక్షన్ మీద నువ్వు స్టీల్ పెడితే అది ఓకే, కానీ ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ మీద స్టీల్ పెడితే షాక్ వస్తుంది. అది చాలామందికి తెలియదు. అట్లా ఆన్ చేసేస్తున్నారు. అంటే ఇంకా ఇప్పుడు ఊర్లలో ఏం చేస్తారంటే, పవర్ పోతే డైరెక్ట్గా హై టెన్షన్ వైర్లకి 2 వైర్లు చుట్టేసి ఇంట్లోకి లైట్లు వేసుకుంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్, వాటర్ గవర్నమెంట్ మనకి తప్పించి వస్తుంది. అయినా సరే ఏం చేస్తారంటే, పంపుకి మోటార్లు పెట్టి మొత్తం వాటర్ అంతా లాగేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు, అంటే ఈ టైప్ ఆఫ్ కకృతి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి బయట బ్లాక్లలో ఈ సిలిండర్లను నింపుకుంటున్నారు, ఎంటీ సిలిండర్స్ని. దయచేసి ఇట్లాంటి పనులు అయితే చేయకండి. ఎందుకంటే మన ఆరోగ్యం మనమే ఇంటికి కోరి వెళ్ళి ఒక బాంబుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంది. ఎవడు యుద్ధం చేసి మనల్ని చంపాల్సిన అవసరంలా, పేల్చుకోవడానికి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయి, చావడానికి బోల్డ్ అని పరికరాలు దొరుకుతున్నాయి. బయట దొరికే ప్రతి దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకోకండి, అది మీకే ప్రమాదం. థ్యాంక్ యూ సో మచ్.